బులెటిన్లో తెలంగాణ వార్తలను చూద్దాం. నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి పాల్గొన్నారు. కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఈ రైల్వే లైన్ కోసం సిపిఐ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో ప్రస్తావించేందుకు సిపిఐ ఎంపీలతో కలిసి కృషి చేస్తామని వెల్లడించారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే లైన్ సాధించాల్సిన బాధ్యత మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎంపీ మల్లు రవిదేనని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పద్మశ్రీ డాక్టర్ వనజీవి రామయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు. 1 కోటి మొక్కలు నాటి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అందుకున్న వనజీవి రామయ్య సేవలను స్మరించుకున్నారు. అనంతరం వాక్ ఫర్ ట్రీస్ అనే కాన్సెప్ట్ తో నిత్యం మొక్కలు నాటుతూ వనజీవి రామయ్య తన వారసుడిగా ప్రకటించిన విశ్వామిత్ర చౌహాన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ వారసిగూడలో చోటు చేసుకుంది. మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొయ్యాడ కళ్యాణి అనే విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందాపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇల్లందు టేకుపల్లిలో లారీలో ఛత్తీస్గఢ్ కు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసిన 450 క్వింటాల బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం అక్రమ నిల్వలపై పౌర సరఫరాల అధికారులు దృష్టి సారించారు. అనంతరం నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా కృషి చేస్తామని, అలాగే 3 నెలల రేషన్ పంపిణీ ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కాచినపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని రైతుల చేన్లలోకి వెళ్లే కరెంట్ లైన్ సర్క్యూట్ కావడంతో చేన్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 5 ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. రైతులు పాయం కృష్ణ, భూతం అలివేలు, ముడిగా ఉజ్జయ, పాపం సారయ్య చేతికొచ్చిన పంట కళ్ల ముందే కాలి బూడిది కావడంతో కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.